బ్రాంకైటిస్ కి ఆస్మాకి తేడా ఏంటి సార్? అంటే బ్రాంకైటిస్ లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్రాంకైటిస్ ఉంటది, ఇది అలర్జిక్ బ్రాంకైటిస్. టీబీ వేరే, అలర్జీ అదే టీబీ వేరు. టీబీ టోటల్ గా డిఫరెంట్ డిసీజ్. అందుకే ఆస్తమా మీద అవగాహన కోసమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మే నెల మొదటి మంగళవారాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటాం. మేము గత 28 సంవత్సరాలుగా చేస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారాన్ని వరల్డ్ ఆస్మా డే అంటారు. ఎందుకు మంగళవారం నాడు? ఇప్పుడు ఎన్నో వరల్డ్ హెల్త్ డేస్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. వీళ్ళు ఏంటంటే డేట్ తీసుకోవాలా, డే తీసుకున్నారు, డేట్ తీసుకోకుండా డే తీసుకున్నారు. అదే సో మొదటి మంగళవారాన్ని తీసుకున్నారు. సో ఆ మొదటి మంగళవారం రోజు ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా బాధితులకి, ఎవరైతే నరకాన్ని అనుభవిస్తున్నారో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి, మాలాంటి డాక్టర్లకి, ఇంకా అందరు ఎవరైతే ఉన్నారో అక్రాస్, దీనికి ఒక స్పెషాలిటీ అవసరం లేదు. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఆస్తమా ట్రీట్ చేసేటి ప్రతి డాక్టర్ దగ్గరికి అలర్జీ ఆస్తమా పేషెంట్లు పోతారు, అందరి దగ్గరికి పోతారు. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోతారు, గ్రామీణ వైద్యుల దగ్గరికి పోతారు, జనరల్ మెడిసిన్ దగ్గరికి పోతారు, పల్మనాలజిస్ట్ గారికి పోతారు, పీడియాట్రిక్స్ దగ్గరికి పోతారు. సో ఈవెన్ గుండె డాక్టర్లు సెకండ్ హైయెస్ట్ ప్రిస్క్రైబర్స్ ఫర్ ఇన్హేలర్స్ ఇన్ ఇండియా.